చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 27వ రోజు మన యొక్క వాక్యాంశంగా శ్రమలు, అడ్వర్సిటీస్ లేదా ట్రబుల్స్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. మాథ్యూ చాప్టర్ 7 verse 13 and 14. ఇరుగు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. Enter through the narrow gate, for the gate is wide and the way is broad that leads to destruction, and there are many who enter through it. For the gate is small and the way is narrow that leads to life, and there are few who find it. దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, విశాలమైనటువంటి ద్వారంలో ప్రవేశించొద్దు అని. ఏమండి, మన జీవితంలో ఎవరైనప్పటికీ కూడా మేము యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించాం, ఆయనే నమ్ముకుంటున్నాం, రక్షణ తీసుకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, ఇంకా మా జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి శోధనలు ఉండవు కదండి అని అంటే నో, ఉంటాయండి. ఎందుకంటే దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాయిస్తున్నాడు, మీరు ఇరుకైన మార్గంలో ప్రవేశించండి, మీరు విశాలమైన మార్గంలో ప్రవేశించకండి. ఒకవేళ మీరు ఆ విశాలమైన మార్గంలో మీరు ప్రవేశిస్తే అది తుదకు మిమ్మల్ని నాశనం దిశగా నడిపిస్తుంది. అలా కాకుండా దేవుడు చెబుతున్నట్లుగా ఆ ఇరుకైన మార్గంలో, ఆ సంకుచితమైన మార్గంలో ఒకవేళ కనుక మనం ప్రయాణం చేస్తే ఆ ద్వారం తుదకు మనల్ని ఆ యొక్క జీవం వైపుకు, దేవుని రాజ్యం వైపుకు మనం నడిపిస్తుంది. అవును, మన జీవితంలో ఒక్కొక్కసారి శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనం ఎంతగానో ఆలోచన చేస్తాం, దేవుడు ఎందుకని నా మీదకి ఇలాంటి కొన్ని శ్రమలను, శోధనలను తీసుకొస్తున్నాడు, దీనికి కారణం ఏంటి అని. కానీ దేవుడు మనల్ని ఆయన జీవనంలో నడిపించాలని, ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలనే మన జీవితంలో ఒక్కోసారి ఆ శ్రమలను, ఆ యొక్క ట్రైల్స్ని, ట్రిబ్యులేషన్స్ని మన జీవితంలో ఆయన అలౌ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఒక వ్యక్తిని పరిశుద్ధంగా జీవించమని చెప్తుంది, అబద్ధికునిగా జీవించొద్దు అని చెప్తుంది, లంచం తీసుకోవద్దని చెప్తుంది, అల్లరితో కూడినటువంటి ఆటపాటల జోలికి వెళ్ళొద్దని చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది, ఇతరులకు ఎలాంటి అన్యాయం చేయొద్దని, వారికి ఎలాంటి అపకారం తలపెట్టద్దని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ ఆజ్ఞలో మనకిస్తున్నాడు. ఇవన్నీ అంత ఈజీ కాదు. మీ శత్రువును ప్రేమించని చెప్తుంది దేవుడి వాక్యం, అదంత ఈజీ కాదు. అది ఇరుకైనటువంటి ద్వారం అయినప్పటికీ దేవుడు అలాంటి ఒక ఇరుకైన సంకుచితమైనటువంటి ద్వారంలో నడవండి అని చెప్తున్నాడు. ఒక సందేహం రావచ్చు, ఏమండి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదా, అది కేవలం సరిపోదా, మరి దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలాంటి ఒక ఇరుకైన మార్గంలో నడిపిస్తున్నాడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మనందరి ఇళ్లలో కూడా రైస్ని వండుతారు, అది ముందు నీట్గా క్లీన్ చేస్తారు. ఆ వండనటువంటి రా రైస్ని తీసుకుని దాన్ని నీట్గా క్లీన్ చేసి హై టెంపరేచర్ మీద బాయిల్ చేసినటువంటి ఆ యొక్క వాటర్లో దాన్ని వేస్తారు. దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెడతారు. కాసేపు అయ్యేటప్పటికీ అది తినగలిగే ఆహారంగా మారుతుంది. జస్ట్ ఆలోచించండి, దాన్ని కుక్ చేయక మునుపు దాన్ని మనం తినగలుగుతామా? అది ఆ యొక్క బాయిల్డ్ వాటర్లో అది బాయిల్ అవ్వకపోతే, ఆ హీట్ అది తగలకపోతే అది తినగలిగే ఆహారంగా మారుతుందండి. ఈరోజు మన జీవితంలో కూడా పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా చేయాలని, అర్హత లేని మనకు ఒక అర్హతను కలిగించాలనే దేవుడు కొన్ని శ్రమలను, కొన్ని శోధనలను, కొన్ని ఇబ్బందులను మన జీవితంలో అలౌ చేస్తున్నాడు. వాటిని మనం ఎంత మాత్రం తిరస్కరించకుండా ఇది దేవుడు నా కొరకే, నా మేలు కొరకే అనేటువంటి ఉద్దేశంతో వాటన్నింటినీ మనం స్వీకరించాలి. ఇంకా మనం చూసినట్లయితే
యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం అండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. When he has tested me, I will come out like gold. నన్ను దేవుడు శోధించిన తర్వాత నేను సువర్ణము వలె మారతాను అని దేవుడు ఇక్కడ ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. అంతకు ముందు మనం ఎలా కనిపిస్తున్నాము అని అంటే, అంతకు ముందు మనలో కొన్ని ఇంప్యూరిటీస్ ఉండొచ్చు, మనం సువర్ణంలాగా కనిపించకపోవచ్చు. వెన్ వీఆర్ టెస్టెడ్, ఆ యొక్క ఇంప్యూరిటీస్ అన్నింటినీ దేవుడు తొలగించి మనల్ని ప్యూర్గా మార్చి ఆ యొక్క గోల్డ్ లాగా, ఆ యొక్క సువర్ణం లాగా మనల్ని మారుస్తున్నాడు అని యోబు గ్రంథంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక్కోసారి ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క శోధనలు మనకి కలిగినప్పుడు వీటన్నిటిని బట్టి మనం విసిగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకానుసారంగా మనం జీవించే ప్రయత్నం చేయకూడదు. అలాంటి శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు మనం ముఖ్యంగా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు మనము ఆ యొక్క శ్రమలను బట్టి మనం కృంగిపోకూడదు. ఆ యొక్క శ్రమలను బట్టి మనం కృంగిపోతే మనం చేతకాని వారం అయిపోతామని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నట్లయితే, ప్రొవెర్బ్స్ చాప్టర్ 24 వర్స్ 10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అవుతావు. ఒక్కోసారి మనకి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను బట్టి మనం కృంగిపోయి మన దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని మనం విడిచిపెట్టేసి ఎలాంటి ప్రయత్నం చేయకుండా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం మనం చేయకపోతే ఆ యొక్క కృంగుదల మనల్ని చేతకాని వాడిగా చేస్తుంది. రెండవది, మన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు వాటన్నిటిని బట్టి మహానందంగా ఎంచండి, దాన్ని బట్టి సంతోషించండి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అది మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 మరియు 3 వచనాలండి. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 2 and 3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని శోధనలు గుండా మనల్ని దేవుడు నడిపించినప్పుడు, మన జీవితంలోకి కొన్ని శోధనలు ఆయన తీసుకొస్తున్నప్పుడు అది మహానందంగా ఎంచండి. ఎందుకంటే వాటన్నిటిని బట్టి, ఆ యొక్క పరీక్షను బట్టి మనలో దేవుడు ఒక ఓర్పును కలుగు చేస్తున్నాడు. మనలో ఒక నూతనమైన క్రియను దేవుడు జరిగిస్తున్నాడు. మనల్ని సువర్ణముగా దేవుడు మారుస్తున్నాడు. దేవుడి రాజ్యం వైపు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన జీవితంలో శ్రమలను బట్టి, శోధనలను బట్టి మనం కృంగిపోకుండా ధైర్యంగా వాటన్నిటిని మనం ఎదుర్కొందాం. వాటి ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం, దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.